What capacity is Nara Lokesh overseeing the India civil aviation sector, may I ask you? అరుస్తున్నాడు భయ్యుడు. ఏదైతే లోకేష్ కంట్రోల్ చేస్తున్నాడు అనగానే పెద్దగా అరిసేసాడు అర్ణబ్ గోస్వామి గారు. మీరు ఒక్కదానికి ఇట్లా అరిస్తే ఎట్లా? ఒక్క డైలాగ్ కి ఎంత ఎక్సైట్ అయిపోతున్నావే? అదే నాలో ఉన్న వేరియేషన్స్ అన్ని కవర్ చేస్తూ ఒక షో రీల్ చేశాను. అది చూస్తే నువ్వు ఏమైపోతావు? ఎక్కడెక్కడ ఏదన్నా కానీ ఇబ్బంది జరిగితే ఆ ఇబ్బందిని నేనే ఏదో దాన్ని సాల్వ్ చేసిన అనేటట్లు ఒక చిత్రీకరింపు. మేము కూడా మ్యాప్ పెట్టుకొని విల్ వర్క్ ఇట్ అవుట్, ఎన్ని పేలు అయ్యి ఏంటి అవన్నీ కూడా చూసి మేము కూడా వర్కౌట్ చేస్తాం. పట్టావి యూ కెన్ వర్క్ ఇట్ అవుట్, లాజిస్టిక్స్ కూడా గూగుల్ మ్యాప్ పెట్టుకొని. కమాండర్ పట్టాభి ఇవాళ ఒక పేటిఎం, ఫోన్ పే ఇటువంటి డిజిటల్ పేమెంట్స్ అని మనం చేయగలుగుతున్నాం అంటే దట్ ఈస్ ది ఇనిషియేటివ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. తర్వాత కరోనా టైంలో హైదరాబాద్ లో కూర్చొని అదే నేను ముఖ్యమంత్రిగా ఉండుంటే కరోనా వచ్చాడా తమ్ముడు మనకి ఎందుకన్నా, నేను అందరు చూసి పిచ్చోడు అనుకుంటున్నారే. సైంటిస్టులతో మాట్లాడి కరోనాకి వ్యాక్సిన్ కనిపెట్టిస్తున్నా అన్నాడు. కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? వీడుండాల్సింది ఇక్కడ కాదు. దాని తర్వాత సముద్రానికి సేర్ల కొట్టి తుఫాన్ నాపే అన్నాడు. కుదరలేదు కానీ కుదిరితే పోయి ఆ మోందా తుఫాను పట్టుకొని వెనక్కి తిప్పి అటు పంపించేవాడు. కుదరలా. అమరావతిలో ఉష్ణోగ్రతలు తగ్గించమని ఆదేశాలు ఇచ్చాడు. చెవుల్లోంచి రక్తాలు గారాలి కదా. అమెరికా వాళ్ళకు తుఫాన్లు కంట్రోల్ చేయటం రాదు, నేను కాబట్టి కంట్రోల్ చేశాను, లోకేష్ ఇక్కడ దాన్ని పర్యవేక్షించాడని. ఇప్పుడు అమెరికా వెళ్ళింది కూడా లోకేష్, అందుకని వాళ్ళు పిలిచారు, ట్రైనింగ్ తీసుకుంటున్నారు లోకేష్ దగ్గర. ఇప్పుడు అమెరికాలో కూర్చుంటాడు, అక్కడ వెళ్ళి ఆడ కూర్చొని వార్ రూమ్లో ఎగ్గిరి అంతాడు అక్కడ తుఫాన్ని. తనగానే అది వెళ్ళి ఆఫ్రికా మీద కానీ అంటార్క్టికా మీద కూడా పడుద్ది. అమెరికాకి ఇంక ఇబ్బంది ఉండదు, అమెరికాలో ఉన్నందరూ సేఫ్, ఎందుకంటే లోకేష్ వచ్చాడు కాబట్టి. మీరు మీ ఎలివేషన్లో మహిళల ప్రపంచ కప్ క్రికెట్ గెలిస్తే లోకేష్ కారణం అంట, లోకేష్ పూర్తి అంట, ఎలా ఆడాలో వాళ్ళకి నేర్పించాడంట. అర్ణబ్ గోస్వామి గారు మీరు కానీ నిన్న ఇది కేకబెట్టి అరవకపోతే, ఏదైతే ఇండియా సౌత్ ఆఫ్రికా వన్డే సిరీస్ జరిగింది కదా, మన ఇండియన్ క్రికెటర్స్ అందరూ నారా లోకేష్ ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన చూసి నేర్చుకొని గెలిచారని చెప్పేవాళ్ళు ఎలివేషన్లో.